హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్. ఎప్పుడు చపాతీ కర్రీస్తో బోర్ కొడుతూ ఉంటే ఫర్ చేంజ్ ఇలా అయితే ట్రై చేయండి. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా కొంచెం అవైలబుల్గా ఉంటే కనుక ఆరిగనో, కొంచెం సాల్ట్ వేసి ఒక పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను అయితే తీసుకొని సేమ్ చపాతీ సాదినట్టుగా సాది మీ స్పైస్ లెవెల్స్ని బట్టి పౌడర్ అయితే చల్లుకోండి. పౌడర్ అనేది బయటికి రాకుండా నేను చూపిస్తున్న విధంగా మడతలు అయితే పెట్టండి. చపాతీని సేమ్ పరాటాకు పెడతాం కదా, సేమ్ అదే ప్రొసీజర్లో. ఇప్పుడు దీన్ని రౌండ్గా చుట్టేసి మళ్ళీ చపాతీలాగా అయితే చేసేసేయండి. ఇలా చేసిన చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఏదైనా జర్నీలోకి తీసుకెళ్లాలన్నా కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా కర్రీతో కూడా అసలు పని ఉండదు. ఎప్పుడైనా బిజీ డేస్లో ఇలా అయితే చేసుకున్నారంటే కనుక మీ టైం చాలా సేవ్ అవుతుంది. పెనం మీద 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసి 2 పక్కలు అయితే కాల్చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలని సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసేసుకోవడమే. ఇలా చేసిన చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎందుకంటే మనం ఫోల్డింగ్స్ వేసి చేసాం కదా. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నదర్ వీడియో.